పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ పోదంటారు. బీబీసీ దాని పుట్టుకే భారత ద్వేషం, దాని పుట్టుకే హిందుత్వ ద్వేషం. భారతదేశాన్ని రెండు ముక్కలు చేసినటువంటి దేశం ఎవరు? బ్రిటిషోడు. గతి లేని బ్రతుకులతో ఈ దేశానికి వచ్చి వ్యాపారం చేసుకుంటామని అడుక్కుని ఇక్కడికి వచ్చాక ఇక్కడ రాజుల మధ్య స్పర్ధలు క్రియేట్ చేసి తద్వారా సొమ్ము సంపాదించుకున్నటువంటి రాక్షస జాతి బ్రిటిషోడు. ఆ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన సంస్థే బీబీసీ. వీడికి వివాదాలు ఎప్పుడు ఉంటాయి? కోర్టులలో ఉన్నంత వరకు వివాదవంతం. కోర్టుల్లో వివాద పరిష్కారం అయిపోయాక కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి శంకుస్థాపన అయిపోయింది, నిర్మాణం పూర్తయిపోయింది, ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే వాడు పెట్టినటువంటి హెడ్డింగ్, నీచమైన హెడ్డింగ్, కాంట్రావర్షియల్ హిందూ టెంపుల్ టు ఓపెన్ ఇన్ ఇండియా. కాంట్రావర్షియల్ హిందూ టెంపుల్. హిందూ టెంపుల్కి కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది అంటే వీడు క్రియేట్ చేస్తాడు కాంట్రవర్సీ. బీబీసీ వాడికి ఈ 4-5 రోజుల నుంచి కూడా వాడి కథనాలన్నీ అయ్యే నెగిటివ్ కథనాలే. ఎవడెవడో చిన్న చితక వాళ్ళతో తీసుకుంటాడు. భారత్కి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా సరే వీడు చేస్తూ ఉంటాడు. మరి అక్కడ క్రిస్టియన్ ల్యాబీల కారణంగా చేస్తాడా, లేకపోతే బీబీసీ వాడి బుద్ధే అంతా అంటే ఇందాక నేను చెప్పినట్టు పుట్టుకతో వచ్చిన బుద్ధి, అది పుటకలతో కానీ పోదు.